యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి నీట్ అండ్ క్లీన్ కండిషన్‌లో ఉన్న మారుతి సుజుకి షిఫ్ట్ ఎల్‌డిఐ కార్ అయితే సేల్‌కైతే తెచ్చానన్న. డీజిల్ వేరియంట్ కార్ అన్న. ఓనర్ వచ్చేసరికి లోకల్‌లో 22+ మైలేజ్ అండ్ హైవేస్ పైన 25 మైలేజ్ వస్తుందని చెప్తున్నాడన్న. వెహికల్ వచ్చేసరికి చాలా అంటే చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్‌లో అందుబాటులో అయితే ఉంది. మంచి వ్యాలిడ్ ఉన్న బండన్న. సిల్ టైర్‌లతోనైతే వస్తుంది. రీజనబుల్ ప్రైస్ రేంజ్‌లో కార్ రిలేటెడ్ ఓవరాల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కార్ యొక్క ప్రతి ఫోటో అండ్ కార్ యొక్క ప్రతి వీడియోలో అయితే కవర్ చేశాను. దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కున్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి. ఎటువంటి కార్ అయినా నీట్ కండిషన్లో ఉన్నట్లయితే మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ కార్ యొక్క ఫొటోస్ ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి అన్న. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మారుతి సుజుకి షిఫ్ట్ ఎల్‌డిఐ కార్ అన్న. షిఫ్ట్‌లో ఎల్‌డిఐ అనే వేరియంట్ కార్ వచ్చేసరికి చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్‌లో అందుబాటులో అయితే ఉంది. ఒక వెల్ మెయింటైన్డ్ కార్ అయితే అని చెప్పుకోవచ్చు అన్న. ప్రస్తుతం కార్‌కి ఎటువంటి రిపేర్లు ఇవ్వని ఓనర్ అయితే చెప్తుండు. అందులోనూ డీజిల్ వేరియంట్ కార్ అన్న. లోకల్‌లో 22+ మైలేజ్ అండ్ హైవేస్ పైన 25+ మైలేజ్ అయితే వస్తుందని ఓనర్ అయితే చెప్తుండు. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అన్న. కార్ యొక్క రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే బండి ఇప్పటి వరకు 75,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. 75,000 కిలోమీటర్స్ వెహికల్ రీడింగ్ అయితే తిరిగిందన్న. కార్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ కార్ వచ్చేసరికి 2010 మోడల్ కార్ అన్న. 2010 మోడల్ వెహికల్. టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 4కి 4 కొత్త సీల్ టైర్లు అయితే ఉన్నాయన్న. 4 న్యూ టైర్స్ అయితే బండికి అయితే ఉన్నాయి. ఓవరాల్‌గా అవుట్‌లుక్ పరంగా చాలా అంటే చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్‌లో అందుబాటులో అయితే ఉంది. మీకు తెలిసిందే మార్కెట్‌లో షిఫ్ట్‌లో డీజిల్‌కి చాలా మంచి డిమాండ్ అయితే ఉందన్న. ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే ప్రీమియం ఇంటీరియర్ అయితే ఉందన్న. విత్ లెదర్ సీటింగ్, చిల్డ్ ఏసీ వర్కింగ్ కండిషన్‌లో అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్‌లో ఉంది. 4 పవర్ విండోస్ ఉన్నాయి. సెంటర్ లాకింగ్ ఉందన్న. వీటితో పాటు బండిలో డబుల్ కీ కూడా అందుబాటులో అయితే ఉందన్న. ఓవరాల్‌గా ఒక నీట్ అండ్ క్లీన్ కండిషన్‌లో బండి అయితే అందుబాటులో అయితే ఉందన్న. ఇంటీరియర్ పరంగా అండ్ అవుట్‌లుక్ పరంగా కూడా చాలా క్లీన్ అండ్ వెల్ మెయింటైన్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఇక కార్ యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లన్నీ క్లియర్‌గా ఉండి ఫుల్ ఫోర్స్‌లో అయితే ఉన్నాయన్న. పేపర్ల వ్యాలిడిటీ వచ్చేసరికి ఈ ఇయర్ ఎండింగ్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది. అండ్ దాని తర్వాత మీరు పేపర్స్ వ్యాలిడిటీ అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. ఇంజన్ కండిషన్ సైలెంట్ కండిషన్ అని ఓనర్ చెప్తుంటూ గుడ్ సస్పెన్షన్, గుడ్ నీట్ అండ్ క్లీన్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ కార్ యొక్క ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ప్రతిరోజు తక్కువ ధరలో నీట్ కండిషన్లో ఉన్న కార్లు మీ ముందుకు తెస్తూనే ఉంటాను. లిమిటెడ్ ఎడిషన్ వెహికల్స్ వస్తాయన్నా చాలా తొందరగా సోల్డ్ అవుట్ అయితే అవుతాయి. కేవలం నీట్గా ఉన్న కార్సే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్న, అది గమనించగలరు. సో ఇక ఈ కారు మనకు హైదరాబాద్ నుంచి అమ్మకానికి అయితే వచ్చిందన్న. తెలంగాణ స్టేటు. ప్రజెంట్ కారు ఉన్న లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ లోకల్ తెలంగాణ స్టేట్ అన్న. వెహికల్ వచ్చేసరికి చాలా అంటే చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్లో అయితే ఉంది. అందులోనూ డీజిల్ వేరియంట్ కార్ అన్న. సో ఇది కార్ రిలేటెడ్ ఓవరాల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా మేజర్ ఇన్ఫర్మేషన్ మిస్ అయితే కింద కామెంట్ అయితే చేసేయండి అన్న. నేను ఖచ్చితంగా మీకైతే రిప్లై అయితే ఇస్తాను. సో ఇక కార్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దయచేసి మీరు కార్ దగ్గర వెళ్ళి ఓవరాల్ ఎండ్ టు ఎండ్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకున్నాను. అంతే తప్ప ఎవరు కూడా ఆన్లైన్‌లో అడ్వాన్స్‌లు గానీ, పేమెంట్‌లు గానీ చేయకండి. ఒక మంచి మెకానిక్‌తోని కార్ యొక్క ఇంజన్, బాడీ, సస్పెన్షన్, అవుట్‌లుక్, ఇంటీరియర్ ఇంక్లూడింగ్ పేపర్స్ కూడా ఫుల్‌గా వెరిఫై చేసుకున్నాకనే కార్ అయితే తీసుకోండన్న. ఇక ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్‌కి నా వాట్సాప్‌లో హాయ్ అని పెట్టండి అన్న. మీకు నేరుగా ఓనర్ నంబర్ అయితే ఇస్తాను. డైరెక్ట్‌గా డీల్ చేసుకొని కార్ అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నంబర్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్‌కి నాకు వాట్సాప్‌లో హాయ్ అని పెట్టి ఈ వీడియో యొక్క స్క్రీన్‌షాట్ అయితే పెట్టండి అన్న. మీకు ఓనర్ నంబర్ అయితే ఇస్తాను. అండ్ మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కూడా నాకు వాట్సాప్‌లో మెసేజ్ అయితే చేయండి అన్న. ఖచ్చితంగా మీకైతే రిప్లై అయితే ఇస్తాను. కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ 100% రిప్లై అయితే ఇస్తానన్న. సో ఇదే అన్న ఇవాల్టి వీడియో. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్‌లో అయితే పెట్టుకోండి అన్న. ఓనర్ నంబర్ కోసం వాట్సాప్‌లో మెసేజ్ చేయడం అస్సలు మర్చిపోకండి అన్న. సో ఇది అన్న ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కార్‌తోనైతే కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.